Cineflix India, like, share and subscribe. All the best. Please subscribe to Cineflix India. Please subscribe Cineflix India. ప్రముఖ తమిళ సినీ దర్శకుడు శంకర్ కు ఈడీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రోబో సినిమాకు సంబంధించి నమోదైన కాపీరైట్ ఉల్లంఘన కేసులో శంకర్ కు చెందిన 10 కోట్ల విలువైన 3 స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ చర్యలపై స్పందించిన శంకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా ఈడీ అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడడం తనను ఎంతో బాధించిందని చెప్పారు. ఈడీ తీసుకున్న చర్యలను ఉద్దేశించి పలు విషయాలను ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానని శంకర్ అన్నారు. రోబో సినిమాకు సంబంధించి నిరాధారమైన ఆరోపణలను చూపించి తనకు చెందిన 3 స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేశారని చెప్పారు. రోబో కథకు సంబంధించి అరూర్ తమిళనాడాన్ వేసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ఆ తీర్పును విశ్వసించకుండా కేవలం ఫిర్యాదు ఆధారంగా ఈడీ తన ఆస్తులను జప్తు చేసిందని అన్నారు. ఈడీ చర్య న్యాయపరమైన వాస్తవాలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. ఆస్తుల అటాచ్మెంట్ ను సవాల్ చేస్తూ అప్పీల్ కు వెళ్తానని చెప్పారు. ఈడీ అధికారులు తమ చర్యలపై పునఃసమీక్ష జరుపుతారని భావిస్తున్నానని తెలిపారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీఫ్లిక్స్ ఇండియా. ప్లీజ్ సబ్స్క్రైబ్. Cineflix India, like, share and subscribe. All the best. Please subscribe to Cineflix India. Thank you. Please subscribe Cineflix India.